నువ్వు పుట్టిన దానికి ఒక అర్థం ఉన్నది. నీ యొక్క లైఫ్ కి ఒక మీనింగ్ ఉన్నది. నువ్వు భూమి మీద ఇన్ని ఇయర్స్ ఉన్నావు, స్టిల్ ఇప్పటికీ హెల్దీగా నువ్వు ఉన్నావు అంటే దేర్ ఇస్ ఏ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితానికి ఒక అర్థం అనేది ఉన్నది, ఒక ప్లాన్ ఉన్నది, ఒక నిర్ణయం అనేది ఉన్నది, ఒక సెట్ టైం అనేది ఉన్నది. దేవుని యొక్క సెట్ టైం లో నువ్వు నిర్ణయించబడ్డావు కనుక 100% నేను చెప్తున్నా, నీ లైఫ్ ని దేవుడు నువ్వు ఊహించావు. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడు కూడా ఊహించావు. అంత పవర్ఫుల్ గా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ లైఫ్ ని దేవుడి యొక్క సూపర్ న్యాచురల్ విజన్ తోటి నేను బ్లెస్ చేస్తున్నా. నీ యొక్క టెరిటరీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ కవచాన్ని నీకోసం నేను స్పెషల్ గా విడుదల చేస్తున్నా. నా బిడ్డలారా, విశ్వాసం అనే దాని నీ యొక్క లైఫ్ నేను రిలీజ్ చేస్తున్నా. ఆ యొక్క మన్నాను, ఆత్మీయ మన్నాను నీ యొక్క ఆత్మకు ఒక ఫుడ్ గా నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క మహిమ నీ యొక్క బాడీని, శరీరాన్ని కవర్ చేసేటట్లు నేను ఆ గార్మెంట్ ని విడుదల చేస్తున్నా. హల్లెలూయా, థాంక్యూ జీసస్. నమ్మిన వారిని ఎరుగుదువు గనక నువ్వు ఎక్కడ కూడా నువ్వు భయపడవు. నువ్వు నమ్మినావు, నువ్వు ఎరిగినావు, నువ్వు ఎక్కడ కూడా భయపడవు. నీ దేవుడైన యెహోవా నీకు నీ యొక్క కుడి పక్కన నీ యొక్క ఆయన యొక్క దక్షిణ హస్తంతో ఆయన నిన్ను పట్టుకున్నాడు. దేవుని యొక్క స్పిరిట్ అనాయింటింగ్ తోటి యేసు నామములో నిన్ను అంత పవర్ఫుల్ గా నేను ఆశీర్వదిస్తున్నా. వాక్యం తోటి నా బిడ్డలారా, నువ్వు తింటే నీకు ఎనర్జీ వస్తుందో లేదో కానీ నీ యొక్క వాక్యం తోటి, ఈ రెవల్యూషన్ తోటి, ఈ ప్రామిస్ తోటి నీ ఆత్మలో, శరీరంలో, ఎముకలు యేసు నామములో బలము పొందబోతున్నాయి. దేవుని యొక్క మహిమ నీ యొక్క బాడీ మీదకి రిలీజ్ అవుతుంది. ఆయన యొక్క గ్లోరియస్ హ్యాండ్స్ నిన్ను తాకబోతున్నాయి. ఆయన యొక్క రెక్కల కింద నీకు సంపూర్ణ పీస్ ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. గ్రీన్ పాస్చర్స్ లో దేవుడు యేసు నామములో నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు ఎక్కలేవు, బట్ స్టిల్ నిన్ను ఎత్తైన కొండపైకి నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కించబోతున్నాడు. నీకు బలము కలుగజేయవాడు ఆయన. ఆయన నీ దుర్గము, నీ శైలము, నీ కేడము, నీ దాగుచోటు ఆయనే. ఆయన యొక్క పవర్ఫుల్ హ్యాండ్స్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ మీదకు విడుదల అవుతున్నాయి.